పప్పు చారు మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి కందిపప్పు 1 కప్పు తీసుకునేసి దాన్ని నీళ్లు పోసి బాగా కడిగి, ఇప్పుడు దాంట్లో మనం ఏం చేద్దామంటే టమోటాలని మంచి ఎర్రటి పండ్లు కట్ చేసి దాంట్లో వేసి, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని, ఉల్లిగడ్డ వేసి, ఆ తర్వాత చిటికెడు పసుపు, నీళ్లు కూడా పోసుకోవాలండి. పోసాక ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి, స్టవ్ మీద పెట్టేసి ఒక 4 విజిల్స్ రానివ్వాలి. వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసేసి పప్పు ఎలా ఉడికిందో ఒక్కసారి చెక్ చేసుకునేసి దాన్ని ఇలా మెత్తగా నలిపి నీళ్లు పోసుకునేసి ఇలా గుజ్జులాగే ఎనుపుకోవాలండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసుకొని తాలింపు గింజలు వేసి, ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకునేసి, ఇంగువ కూడా కొద్దిగా వేసి, ఉల్లిగడ్డలు వేసి, ఆ తర్వాత ఇలా వేగనివ్వాలి. కరివేపాకు 4 రెమ్మలు వేసి, ఉడకబెట్టిన పప్పును దాంట్లో వేసి, చింతపండు నీళ్లు పోసి కలిపి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇలా మిక్స్ చేశాక బాగా ఉడకనిచ్చి కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్.